రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీపాల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్తీపాల మరణాలకు కారణం ఏమిటనే విషయమై కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు అధికారులు తెరదించారు. మంగళగిరిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, విజయవాడలోని రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి శనివారం 5 మరణాలకు సంబంధించిన ఫోరెన్సిక్ తుది అభిప్రాయం వెల్లడైనట్లు ఓ ప్రకటన ద్వారా అధికారులు వెల్లడించారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో కూలెంట్ నుంచి లీకైన విషపూరిత ఇథిలీన్ గ్లైకాల్ కలిసిన పాలు తాగటం వల్లే పలువురు కిడ్నీలు ఫెయిల్ అయి మృతి చెందినట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా నిర్ధారణకు వచ్చినట్టు ప్రకటించారు. ఈ నివేదిక ప్రతులను మాత్రం బహిర్గతం చేయలేదు. కేవలం ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీన్ని బట్టి చూస్తే విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నివేదిక కాపీలను బహిర్గతం చేయకపోవటం వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇథిలీన్ గ్లైకాల్ కాకుండా మరేదైనా కలిసినట్టు ఆ రిపోర్టుల్లో నిర్ధారించారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నివేదికను ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరిశీలించి తుది అభిప్రాయం తెలిపారని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 9 కేసులకు గాను 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులకు సంబంధించి ఈ నివేదికలు వచ్చాయన్నారు. ల్యాబ్ల నుంచి వచ్చిన రిపోర్టులు, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరిశీలించి ఇచ్చిన ఫైనల్ ఒపీనియన్ ఆధారంగా విషపూరితమైన ఈజీ ఇథిలీన్ గ్లైకాల్ కలిసిన పాలు తాగటం వల్ల కిడ్నీ, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో ఈ 5 మృతి చెందినట్టు నిర్ధారించారు. మిగిలిన వారి రిపోర్టులు ఎందుకు ఆలస్యమవుతున్నాయనే ప్రశ్నలకు జవాబు లేదు. కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. రాజమహేంద్రవరం డెల్టా ఆసుపత్రిలో వెంటిలేటర్పై డయాలిసిస్ చికిత్స పొందుతున్న బి అనంతలక్ష్మి పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. రాజమహేంద్రవరం ఆర్డీఓ కార్యాలయం సమీపాన నివాసముంటున్న అనంతలక్ష్మి కల్తీ పాలు తాగి గత నెల 17న ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనలో మరో 10 మంది బాధితులకు స్థానిక కిమ్స్ బొలినేని, డెల్టా, రవి చైతన్య కిడ్నీ కేర్ ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వీరిలో 3 చిన్నారులు ఉన్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.